హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కవిత ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నవరాత్రుల సందర్భంగా పూజలు అయితే చేసేసుకున్నా. ఇంట్లో పనులన్నీ అయితే పూర్తయిపోయాయండి. కొద్దిగా షాపింగ్ పని ఉందని ఉదయాన్నే 4ంటికే లేచి పనులన్నీ త్వరగా చేసేసుకున్నానండి. మేమైతే పిల్లలు వచ్చారని షిరిడీకి అయితే వెళ్తున్నామండి. ఈ సెలవుల్లోనే వాళ్ళు ఉంటారని చెప్పేసి ఆ ఉద్దేశంతో అయితే షిరిడీ యాత్రకైతే వెళ్తున్నామండి. 5 రోజులైతే ట్రిప్ ఉంటుంది. కొన్ని వీడియోలు కూడా వస్తాయండి షిరిడీకి సంబంధించినవి, తప్పకుండా చూడండి. ఇలా పూజ అంతా మొత్తం అయిపోయిందండి. ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే దోశకు ప్రిపేర్ చేసేసుకుందామని నేను కొన్ని దోశ బియ్యం అయితే తీసేసుకున్నా అండి. ఇవైతే స్టోర్ బియ్యం. పెద్ద గ్లాసుతో 3 గ్లాసులు తీసుకున్నా అండి. 3 గ్లాసులకైతే 2 టీ గ్లాసుల వరకు నేను మినప్పప్పు అయితే వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల పెసరపప్పు అయితే వేసేసుకున్నా అండి. తర్వాత 1 స్పూన్ వరకు మెంతులు తీసేసుకున్నా. తర్వాత 2 స్పూన్ల వరకు శనగపప్పు వేసుకున్నా అండి. ఇలా ఈ పప్పులన్నీ వేసేసుకోవడం వల్ల దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా తీసేసుకోవడం వల్ల దోశలు కూడా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. కంపల్సరీగా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఒక 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇలా ఒకసారి అయితే కంపల్సరీగా చేయండి. ఇదైతే ఇంట్లో వాళ్ళ కోసం ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్తామండి. ఇలా నానబెట్టేసి మూత పెట్టేస్తున్నా అండి. సాయంత్రం అయితే గ్రైండర్కి వేసేసుకుంటా. చింతపండు పులిహోర కోసం అయితే ఇలా బాండి పెట్టేసి 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, కొన్ని మెంతులు, 1 స్పూన్ వరకు అయితే నువ్వులు, ఒక 6-7 వరకు ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలండి. ఇది సేమ్ మన గుళ్ళో ప్రసాదం ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఇలా దోరగా వేగిన తర్వాత మనము మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా మెత్తగా పట్టేసుకోవాలండి. తర్వాత 1 గంట ముందే వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టేసుకున్న. ఇలా మొత్తం నీట్గా తీసేసుకోవాలండి గుజ్జంతా. ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులోకే ఒక స్పూన్ వరకు అయితే పచ్చిశనగపప్పు, ఉప్పు, పసుపు వేసేసుకొని స్టవ్ పైన పెట్టి ఉడికిచ్చేసుకుందామండి. ఈ చింతపండు పులిహోర అంటే మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇందులోకే ఒక 4 వరకు పచ్చిమిరపకాయలు ఇట్లా పొడవుగా చీల్చి వేసేసుకున్నామండి. తర్వాత ఒక ఎంటీఆర్ అయితే వాడుతా ఇంగువ నేను. ఇది కొద్దిగా వేసేసుకుంటున్నా. ఇది వేయడం వల్ల చాలా ఫ్లేవర్ మారి కూడా మన సేమ్ టెంపుల్లో ప్రసాదాలు మనకి ఎట్టిస్తారో అలాగే ఉంటుందండి. ఇందులోకైతే 2 స్పూన్ల వరకు ముందుగా వేయించి పెట్టుకున్న పొడిని అయితే వేసేసుకుంటున్నా. కొద్దిగా ఇలా కలుపుకొని కొద్దిగా చూడండి దగ్గరికి అయిపోయింది. చాలండి. ఇంతవరకు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుంటున్నా అండి. తాలింపుకైతే ఒక బాండి తీసుకొని 4 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసేసి కొన్ని జీలకర్ర ఆవాలు వేసేస్తున్నా అండి. బుడ్డపప్పులు అయితే ఒక 1/2 కప్పు వరకు అయితే తీసుకున్నా. కొన్ని ఎక్కువ వేసుకుంటే బాగుంటాయనే ఉద్దేశంతో ఇలా తీసుకున్నా అండి. తర్వాత ఒక 3-4 వరకు ఎండుమిరపకాయలు అయితే తీసేసుకున్నా. గుప్పెడ వరకు కరివేపాకు తీసేసుకున్నా అండి. ఇలా తాలింపు దూరగా అయితే వేయించేసుకోవాలి. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ముందుగానే నేను అన్నము వండేసి పెట్టేసుకున్నా. ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసేసి కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల అన్నం అయితే పొడి పొడిగా అయితే వస్తుందండి. 1 స్పూన్ వరకు అయితే చింతపండు గుజ్జు వేసేసుకుంటున్నా అండి. చాలు, మనకి పులుపుకి ఈ అన్నానికైతే సరిపోయిందండి. ఇప్పుడుగా తాలింపు కూడా వేసేసుకోవాలండి. అసలు చూసారా అండి, కలర్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో, నోరు ఊరిపోతుందండి. ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి, ఇదిగోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చింతపండు పులిహోర అండి. ఇందుకు కాంబినేషన్గా అయితే ఉర్లగడ్డ తాలింపు అయితే చేసుకుందామండి. ఇదిగోండి ఇక్కడ 3 ఉర్లగడ్డలు అయితే పొట్టు తీసి పెట్టేసుకున్నా. తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళు తీసేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నా అండి. చిన్న ముక్కలు కట్ చేసుకున్నా. సాల్ట్ వేయడం వల్ల మన పొటాటో ఫ్రై అయితే పొడి పొడిలాడుతూ బాగా మంచిగా వస్తుందండి. తర్వాత మన పొటాటో ఫ్రైకి అయితే ఆయిల్ తీసేసుకొని కొన్ని జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేసుకున్నా అండి. నేను ఇందులోకి ఉల్లిపాయలు కానీ ఏమీ వాడట్లేదండి. ఇలా ఆయిల్లోకి డైరెక్ట్గా అయితే ముక్కలు వేసేసుకుంటున్నా. ఒకసారి కంపల్సరీగా ఇలా ట్రై చేసి చూడండి. పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి. తర్వాత పసుపు, ఉప్పు వేసేసుకున్నా అండి. అది అయితే మీకు చూపించడం మర్చిపోయాను. తర్వాత కారం వేసేసుకుంటున్నా. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి. ఇది చింతపండు పులిహోరకైతే చాలా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. కొద్దిగా గరం మసాలా వేసుకున్నా అండి, టేస్ట్ బాగుంటుందని, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి అయితే కలిపేసుకుందామండి.
ఇలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉండిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగో చూసారా అసలుకి ఎంత బాగా వచ్చిందో. మూత పెట్టేసి ఆఫ్ చేసేసుకుందాం అంటే ఇంకా అయిపోయింది. ఇలా మధ్యాహ్నం లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. చింతపండు పులిహోర, పొడి పొడిలాడుతున్న పొటాటో ఫ్రై. కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. చూసారా చింతపండు పులిహోర, పొటాటో ఫ్రై సూపర్గా ఉంటుందండి. ఇలా సాయంత్రం అయితే 5 అయిపోయిందండి టైము. ఇప్పుడు దోశ బియ్యం చూడండి ఎంత మంచిగా నానిపోయాయో. ముందుగా ఒక 10 నిమిషాల ముందు అటుకులు అయితే 2 గుప్పెడ వరకు తీసుకొని కడుక్కొని శుభ్రం చేసేసి ఇలా వాటర్ పోసి నానబెట్టేసుకున్నా అండి. గ్రైండర్కి అయితే వేసేసుకుందాం. ముందుగా అయితే నేను అటుకులు అయితే వేసేసుకుంటున్నా. ఇదిగోండి అవి మెదిగిన తర్వాతే బియ్యం వేసేసుకుంటున్నా అండి. ఈలోగా స్నాక్స్కి అయితే సాయంత్రము గుగ్గిళ్ళు అందరూ తింటారండి. రాజ్మా గుగ్గిళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎప్పుడు శనగపప్పు కానీ పెసరపప్పు, అలసందలు ఇలా అన్ని గుగ్గిళ్ళు అయితే చేసుకొని తింటామండి. ఇలా కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో హై ప్రోటీన్ అయితే ఉంటుందండి. చిన్నపిల్లలు ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వీళ్ళకి వెరైటీగా ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా స్టవ్ పైన పెట్టేసుకున్నామంటే ఒక 3 విజిల్ వరకు రానిచ్చుకుందామండి. ఇందుకు తాలింపుకి అయితే ఒక పెద్ద ఆనియన్, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు తీసేసుకున్నా అండి. ఇంకా స్టవ్ కూడా విజిల్స్ వచ్చేసాయి. 4 విజిల్ వరకు రానిచ్చాను. చూసారా ఎలా ఉడికిపోయాయో. ఇదిగోండి ఇందుకు తాలింపుకైతే బాండి పెట్టేసుకొని ఒక స్పూను 2 స్పూన్ల వరకు ఆయిల్ కూడా పెద్దగా పడదండి. ఇలా కరివేపాకు, కొన్ని ఆవాలు, పెద్ద ఉల్లిపాయ ఇలా వేసేసుకుంటున్నా అండి. వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. మూత పెట్టేసుకుందామండి. ఇవి మంచిగా మగ్గిపోతాయి. చూసారా మంచిగా మగ్గిపోయి పెద్దగా మగ్గవలసిన అవసరం కూడా లేదండి. ఇలా ఇంతవరకు అయితే చాలండి. ఇందులోకి చిటికెడు పసుపు వేసేసుకుందాం. రాజ్మాలోకి ముందుగానే ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడైతే చూసుకొని కొద్దిగా వేసేసుకోవాలండి. మరి ఎక్కువైనా బాగుండదు. రాజ్మా గుగ్గిళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇలా ఉడకబెట్టుకున్న రాజ్మాని అయితే వేసేసుకుంటున్నా. ఇదిగోండి ఇలా సాయంత్రం పూట్ల ఈ చల్లని వాతావరణంలోన తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకైతే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము బట్టి వేసేసుకుంటున్నా అండి. ఇలా అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకొని టేస్ట్ చేసే చాలా అంటే చాలా బాగుందండి. చూసారా నాకైతే బాగా నచ్చిందండి. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఈలోగా దోశ బ్యాటర్ కూడా బాగా మెదిగిపోయి ఉందండి. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇదైతే వారం రోజులు నిలువ ఉంటుందండి. ఎందుకంటే చల్లి నీళ్ళు వేసేసుకొని కూల్ వాటర్ వేసేసుకొని గ్రైండర్ పట్టేసాం కాబట్టి వారం రోజుల పాటు నిలువ ఉంటుంది. కంపల్సరీగా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్టీ దోశలు అయితే ఇలా ఉంది. ఇలా మనం రాత్రంతా పెట్టేసుకుందామండి. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో.